హాయ్ అండి, నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. మనలో చాలామందికి తెలుసు కదండి, గోంగూర కొనుక్కున్నప్పుడు ఆకులు కట్ చేసేసుకొని ఆ కొమ్మలు నాటుకుంటే చక్కగా మొక్కలైతే వస్తాయి. అలాగే ఈ చుక్కకూర, పాలకూర కూడా మనకి వేర్లు లేకపోయినా కానీ ఆకులు కట్ చేసుకొని చివర ఎండ్ పార్ట్ మాత్రం ఉంచాలండి. వాటిని ఇలా నాటుకుంటే చక్కగా చూసారు కదా మొక్కలైతే ఎలా ఎదిగాయో. వీటికి సీడ్స్ కూడా వస్తున్నాయండి. నేను సీడ్స్ కోసమే వీటిని వదిలేస్తాను. మీలో ఎంతమందికి తెలుసండి ఇలా చుక్కకూర, పాలకూర కూడా మనం కొమ్మల ద్వారా ప్రొపగేట్ చేసుకోవచ్చు అని? తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి.